మన అందరు బొత్తలు నా బొత్త అయితే పడుతుందవ్వ నేను పొంగేసుకుంటా వేసుకో మంచిగా సుమ్మన్నది అన్ని పోయినాయట అక్కడికి ఎక్కడికి పోయినాయట మీ చిన్న ఏ సూపర్ వస్తారు పోషమ్మ కాడి ఫస్ట్ కడుగు అని ఇయ్యలేదమ్మా ముసలోళ్ళకి ఎక్కలేదు హాయ్ అండి, నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు జన్మాల సౌజన్య బ్లాగ్స్. నేను మీ సౌజన్య. పొద్దున్నే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది చూసారు కదా. పల్లెల్లోనైతే ఇట్లుంటుందండి వాతావరణం, అంత పొగ మంచుతో. అప్పుడప్పుడే మెల్లగా తెల్లవారుతుంది. సట్టి వారాలు స్టార్ట్ అయినాయి కదా. మల్లన్నకైతే ఎంతో ఇష్టమైన వారాలు ఇవి. సో ఈ సట్టి వారాలల్లో మేమైతే మల్లన్నకు బోనం చేస్తాము. అయితే ఈ బోనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు మనం శ్రావణంలో చేస్తాం బోనాలు, మళ్ళీ కేదారేశ్వర వ్రతం అప్పుడు చేస్తాము, ఇప్పుడు చేస్తాము. శ్రావణం అప్పుడు వేరే చేస్తారు. సో దానికి సంబంధించింది వేరే ఉంటుంది, కేదారేశ్వర వ్రతానికి సంబంధించింది వేరే ఉంటుంది, ఇప్పుడు వేరే ఉంటుంది. సో ఇప్పుడైతే షష్ఠిలా మెయిన్గా మల్లన్న దేవుడికి చేస్తారు. అండ్ యాదవులకు మాత్రమే ఉండే ఒక సాంప్రదాయం అయితే ఉంటుంది మా దగ్గర. సో అదేంటనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చెప్తాను నేను అదేంటి ఆ సాంప్రదాయం, యాదవులు మాత్రమే పాటించే సాంప్రదాయం, యాదవులకు మాత్రమే ఉండే సాంప్రదాయం ఏంటో నేనైతే ఈరోజు మీకు క్లియర్గా చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇంకా ఇంట్లో అయితే పొద్దున్న లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము. గడపకు పసుపులు రాసి ముగ్గులు పెట్టుకున్నాము. పని అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ పెడుతుంది మా అమ్మ. సో ఏ పండుగ అయినా, ఇంట్లో ఏ వ్రతం చేసినా ప్రతి శుక్రవారము, ఆదివారం, సోమవారం ఇట్లా గడపలకైతే పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకుంటాము మేము. సో మేమేం కాదు, పల్లెటూర్లో అందరూ ఇట్లనే చేస్తారు. ఇట్లా గడపలకు పసుపు రాయడం అనేది సాంప్రదాయం అని చెప్తారు. కాకపోతే అప్పుడు మన మునులు, మన పెద్దవాళ్ళు సైంటిఫిక్గా ఆలోచించి మాత్రమే పెట్టిరు. ఇట్లా గడపలకు పసుపు రాయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ అనేది లోపలికి రాదు. ఎందుకంటే మనకి పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి పసుపు అనేది చాలా మంచిది. అందుకే గడపల్లో రాయమంటారు. పేడ కలిపి బయట అలుకు చల్లుమంటారు. ఎందుకంటే క్రిమి కీటకాలు లోపలికి రాకుండా అట్లా చల్లుమంటారు అన్నమాట. అయితే ఈ సైంటిఫిక్గా చెప్తే వింటారో వినరో అని మనకు పెద్దవాళ్ళు మన ఆచారం, సాంప్రదాయం అని అయితే పెట్టిరు. సో అప్పటి పెద్దవాళ్ళ తెలియదు కదా. వాళ్ళు చెప్పిన ప్రతి మాటలో సైంటిఫిక్గా ఏదో ఒకటి దాగి ఉంటుంది, మనం కనుక్కోవాలి. కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మన వాళ్ళు ఇప్పుడు చదివి డాక్టర్ పట్టాలు ఉంది చెప్పిన విషయాలు ఒకప్పుడు వాళ్ళు ఏ చదువు లేకుండానే చెప్పిర్రు. అది వాళ్ళ గొప్పతనం. పెద్దల మాట సద్ది మూట అని ఊరికే అనలేదు. అందుకే వాళ్ళు చెప్పినప్పుడు ఏది నెగ్లెక్ట్గా తీసుకోవద్దు. సరే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మా అమ్మ అయితే మల్లన్న దేవుని తావుతూ తీసింది. లోపల ఉన్న విగ్రహాలు అయితే తీసి పక్కన పెట్టింది. సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మల్లన్న దేవుడికి. ఇది మల్లన్న దేవుడి ఆసనం, తావుతూ అంటారు. చూడండి ఇక్కడ మల్లన్న దేవుని ప్రతిమలు ఉన్నాయి. ఆ ముందున్న కాయలను అయితే మారేడు కాయలు అంటారు. సో మల్లన్న పట్నాలు అప్పుడైతే అట్లా బాసికాలు తయారు చేసి పెడతారు. అటు చూడండి పక్కకు. సో అవైతే బాసింగాలు. ఇది మల్లన్న దేవుని గద్దె. సో నన్నైతే చాలామంది అడిగారు మల్లన్న దేవుని గద్దె వేయలేదు కదా అని. సో మేము ఇక్కడ ఏంటంటే ఈ రాయితోటి కట్టే ముందే దాని లోపల
పుట్టమన్ను. సో బేసిక్గా మనమైతే మల్లన్న దేవునికి పుట్టమన్నుతోటి గద్దె అయితే వేస్తాం. అయితే ఇక్కడ మేము ఏం చేసినామంటే ఈ రాయితోటి కట్టే ముందే ఆ లోపల పుట్టమన్ను, బంగారం, వెండి, రాగి, ఇత్తడి అని 5 లోహాలు పెట్టి పుట్టమన్నుతోటి అయితే లోపల చిన్నగా మట్టేసి తర్వాత దాని మీదకి వెళ్ళి బండేసి గద్దె అయితే కట్టినాము. సో ఇదన్నమాట గద్దె విషయము. అండ్ ఇక్కడ చూడండి మా బాబాయ్ అయితే బంతి పూలు గుచ్చుతున్నాడు. స్మైల్ అంటే అర్థమే తెలియదు కదా నీకు, మరి ఎందుకు రాట్లే చెప్తావు. ఇక్కడ మా బాబాయ్ అయితే బంతిపూలు గుచ్చుతున్నాడు. మల్లన్న దేవుడు అంటే బంతిపూలు అంటే మల్లన్న దేవుడు అన్నమాట. అంత ఇష్టం ఆయనకైతే. సో మల్లన్న కళ్యాణమైనా బోనాలైనా ఖచ్చితంగా బంతిపూలు అయితే ఉండాల్సిందే. సో ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా సంక్రాంతి ముందు చాలా పూస్తాయి బంతిపూలు అయితే. సో మేమైతే ఇక్కడ కొనుక్కొచ్చినాం అన్నమాట. సో దగ్గరలో తోటలు ఉన్నాయి కానీ అందరికి ఉంటాయి కదా బోనాలు పట్నాలు, అందుకే ఇక్కడ కొనుక్కొచ్చినాం మేము. ఇక్కడ మా బాబాయ్ అయితే గుచ్చుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, కొమరవెల్లిలో ఎక్కడ చూడండి మనకి బంతి తోటలు ఎక్కువ ఉంటాయి. బంతి పూల దొడ్లల్లో బాలుడు మల్లు అని పాట కూడా ఉంటుంది కదా. సో ఏంటంటే ఆయనకు బంతి పూలతోటి తొట్టెలు కడతారు, అంత ఇష్టం మల్లన్న దేవునికి బంతి పూలు అంటే. సో ఇక్కడనైతే మా అమ్మ ఇక తౌతుగా అడుగుతుంది అనమాట. కొత్త నీళ్ళు తీసుకొచ్చి ఫస్ట్ ఆ పాత ఉన్న బొట్లు ఆ పసుపు అంతా పోయేటట్టు ఇట్లా కడుగుతారు. కడిగిన తర్వాత పూతగంధం అయితే తయారు చేసుకుంటారు. ఇక్కడ చూడండి నేను చేస్తున్న పూతగంధం. సో పూతగంధం ఎట్లా తయారు చేస్తారంటే మనకు మెయిన్గా కావాల్సింది పసుపు అండ్ తెల్లపిండి, అంటే బియ్యం పిండి అన్నమాట. మేమైతే తెల్లపిండి అంటాం. సో పసుపునున్న ఆ బియ్యం పిండిని కొన్ని పాలు గంగ నీళ్ళు పోసి అయితే కలుపుకుంటాము. ఇట్లా స్వచ్ఛంగా అయితే గంగ నీళ్ళు అంటే చూడండి పాలు పోస్తున్నాను నేను, గొర్రెపాలు ఇవైతే. సో యాదవ్స్ ఎప్పుడు గొర్రెపాలు పోసే చేస్తారు ఏదైనా. ఇక చూడండి గంగ నీళ్ళు పోస్తుంది మా అమ్మ. గంగ నీళ్ళున్న గొర్రెపాలు పోసి నీట్గా పూతగంధం అయితే తయారు చేస్తారు. మల్లన్నకు సంబంధించిన ఏ పండగకైనా ఇట్లా పూతగంధం అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ గొర్రెపాలతోటి తయారు చేస్తారు ఇదైతే. సో నేను అందులో పోసిన గొర్రెపాలు చూసారు కదా మీరు. సో ఈ పూతగంధాన్ని నీట్గా తౌతుకైతే మంచిగా పట్టించి నిండుగా దట్టంగా పట్టిస్తారు. ఇక పసుపు ఎంత మంచిగా చిక్కగా పట్టిస్తే అంత మంచిగా కనిపిస్తుంది అనమాట. ఆయన మల్లన్న దేవుని కూడా చాలా ఇష్టము. ఎందుకంటే ఈ బండారి కోసమే ఆయన చాలా కష్టాలు పడ్డాడు. ఈ బండారితోటి కళ్యాణం చేసుకుంటున్నానే. సో బండారి అంటే గుర్తుకొచ్చింది, ఇదివరకు ఒక తమ్ముడు నన్ను ఒక కామెంట్ అడిగాడు అనమాట, అక్క బండారి కథ చెప్పవా అని అడిగిండు. సో అది ఇప్పుడు నేను మీకు చెప్తాను. బండారి కోసం మల్లన్న దేవుడు. సో అందరైతే మన దేవతలందరూ దాదాపు మనకి శివుడి బొట్టు ఉంటుంది కదా విభూతితోటే పెళ్లి చేసుకున్నారట. కాకపోతే ఈ మల్లన్న దేవుడు ఒక్కడే నేను విభూతితోటి పెళ్లి చేసుకోను, నేను బండారితోటే పెళ్లి చేసుకుంటా అని పట్టుబట్టినట, మంకు పట్టుబట్టినట్ట. ఇంకా మల్లన్న దేవుని మంకు పట్టు తెలిసిందే కదా, అస్సలు వినలేదంట. శివయ్య చెప్పిన వినలేదంట, అమ్మవారు పార్వతీదేవి చెప్పిన వినలేదంట, ఇంతమంది దేవతలు చెప్పిన వినలేదంట. అప్పుడు శివయ్య ఆలోచించి మాకు తెలీదు, మీ అక్క రేణుక ఎల్లమ్మకు తెలుసు, పోయి అడుగు అని ఆయన చెప్పిండంట. అప్పుడు మల్లన్న దేవుడు రేణుక ఎల్లమ్మ దగ్గరికి పోయి అడుగుతాడట, అక్క నాకు బండారితోటి బాసంత మాడాలని కోరిక కలిగింది, నాకు బండారి జాడ చెప్పక్క అని అడుగుతాడట. అప్పుడు రేణుక ఎల్లమ్మ వద్దు తమ్ముడు వద్దు, అది చాలా ప్రమాదంతో కూడుకున్నది, నేను చెప్పలేను, నా తమ్ముడు కోరి కష్టాల పాలవడం నాకు ఇష్టం లేదు, నేను చెప్పాను అని రేణుక ఎల్లమ్మ అంటదట. అప్పుడు మల్లన్న దేవుడు అమ్మవారిని బతిమిలాడుతూ ఒక మాట అయితే ఇస్తాడట, అక్క నేను బండారి తెచ్చుకున్న తర్వాత నేను కళ్యాణం ఆడేటప్పుడు పుట్టలు ఉంటుంది రేణుక ఎల్లమ్మ కాబట్టి ముందుగా నీ పుట్టకు పూజ చేసి నీ పుట్టకు నీళ్లు పోసి నీ పుట్ట మీద బండారి పెట్టి నిన్ను ఆవాహన చేసుకొని నీ ఆజ్ఞతోటి నీ పుట్టమన్ను తెచ్చుకొని నీ పుట్టమన్నతోటి గద్దె వేసిన తర్వాతనే ఆ గద్దె మీద నేను కూర్చొని కళ్యాణం చేసుకుంటాక్క. రాను రాను లోకులు పుట్టనున్నారు పెరగనున్నారు, వాళ్ళందరూ నా భక్తులై నా కళ్యాణం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నీ పుట్టకు పూజ చేసి నీ పుట్టమన్ను తీసుకొచ్చే నాకు గద్దెసి గద్దె మీద నన్ను కూర్చోబెట్టి నాకైతే కళ్యాణం చేస్తారక్క, ఇది నేను మాటిస్తున్నా నీకని మాటిస్తాడట. అందుకే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు పట్నాలు వేసిన ప్రతిసారి మనమైతే పుట్టకాడికి పోయి అమ్మవారికి పూజ చేసి పుట్టమన్ను తీసుకొచ్చి గద్దేసి అయితే మనం మల్లన్న దేవునికి కళ్యాణం చేస్తాము. సో అట్లయితే మాటిచ్చిన తర్వాత అప్పుడు ఎల్లమ్మ తల్లి చెప్పిందట బండారి జాడ, తమ్ముడా ఇక్కడ కాదు అక్కడ కాదు మక్క రాజ్యంలో ఉంటుంది బండారిగడ్డ, సో ఆ తురుకలు చాలా ప్రమాదకరమైన తురుకలు తమ్ముడు, సో నువ్వు బండారిగడ్డ కోసం వచ్చిరంటే నిన్ను అక్కడనే నరుకుతారు, జాగ్రత్త తమ్ముడు అని చెప్తాడట. అప్పుడు మన మల్లన్న నేను వస్తే బండారితోటే వస్తా లేకపోతే లేదని చెప్పి శపథం చేసి మక్క రాజ్యం పోతాడు. అక్కడికి పోయి వేషధారణ మార్చి మల్కు మల్లోజిగా పేరు మార్చుకొని ఆయన కోరమిసాల కోరెల్లి మల్లయ్య
మాయతోటి తురక వేషం కట్టి తురకల దగ్గరికి పోతాడు. వాళ్ళకు లెక్కలేనన్ని పూల తోటలు ఉంటాయి, చామంతి తోటలు, బంతి తోటలు, మల్లె తోటలు. వాళ్ళకి ఏంటంటే మసీదుకు పువ్వులు పంపించాలి. ఆ పువ్వుల తోటల పనికి కుదిరిండు మన మల్లోజీ. మంచిగా పని చేస్తూ ఆయన మాయలతోటి ఎక్కువ పువ్వులు ఊయిస్తూ పట్టుకొని పోయేటాడు. ఈ మల్లోజీ వచ్చిన కాడికెళ్ళి మనకు పువ్వుల దిగుబడి మంచిగా వస్తుందని ఆ తురకలు అయితే నమ్మిర్రు మన మల్లన్న తండ్రిని. అప్పుడు ఏం చేసిండంటే సడన్గా తోటకు పురుగు పట్టిందని పువ్వులు పంపడం రోజుకు తగ్గించిండు. ఏమైంది మల్లోజీ, పువ్వులు పంపిస్తలేవని తురకలు అయితే అడుగుతారు. అప్పుడు మన మల్లన్న ఏం చేస్తారంటే, అయ్యా పూల తోటకైతే పురుగు తగిలింది, దీనికి కందూరి నల్లావును బలిచ్చి కందూరి వేసిస్తేనే ఈ రోగం అయితే పోతుంది అని చెప్తాడు. అప్పుడు ఆ తురకలు, అది మాకైతే తెలియదు, మరి ఎట్లా చేసుడో నువ్వే చేయి అని చెప్తాడు. అప్పుడు మల్లన్న స్వామి కర్రావును కోసి కందూరి ఎత్తాడు. కందూరి వేసి మంచిగా వండి మసాలాలు దట్టించి మంచిగా వండుతాడు. వాళ్ళకు గంజాయి తాగిస్తాడు మంచిగా. వాళ్ళు మంచిగా తిని తాగి మత్తుల దూలున్నప్పుడు బండారిగడ్డనైతే దొంగతనం చేయడానికి పోతాడనమాట. బండారిగడ్డ, మైసాచిగడ్డ, కుంకుమ అన్నీ ఎత్తుకొని వస్తాడు. వాళ్ళకు మెలకు వచ్చి చూసేసరికి బండారిగడ్డ ఎత్తుకుపోతాడు మల్లన్న అని తెలిస్తే వాళ్ళు చంపేస్తాం అనుకుంటే కత్తులు పట్టుకొని వస్తారు. కత్తులు పట్టుకొని వచ్చిన వాళ్ళే వాళ్ళని చూసి పారిపోకుండా కుక్క వేషధారణ చేస్తాడనమాట. అంటే కుక్క రూపంలోకి వస్తాడు, వేషం మారుస్తాడు, కుక్క లెక్క మారిపోతాడు. అప్పుడు కుక్క నోట్లో ఉన్న బండారిని చూసి ఈ బండారి ఎంగిలి అయిపోయింది, మనకి కుక్క ఎంగిలి వేసిన బండారి వద్దు అని వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు ఆ బండారిని తీసుకొని మళ్ళీ కొల్లపూరి రాజ్యానికి అయితే అత్తాడు మన మల్లన్న. వచ్చిన తర్వాత మొదట అక్క రేణుకెళ్ళమ్మ దగ్గరికి పోతాడు. రేణుకెళ్ళమ్మ దగ్గరికి పోయి 3 పిరికిళ్ళ బండారి అమ్మ ఓళ్ళే ఇస్తాడు. వేసిన తర్వాత అమ్మకి ఇచ్చిన మాట ప్రకారమే అప్పుడు సంతోషంగా ఆ బండారితోటే అమ్మవారి పుట్టమన్ను తీసుకొచ్చి గద్దె వేసుకొని ఆ గద్దె మీద కూర్చొని కళ్యాణం అయితే చేసుకుంటారు అనమాట. అమ్మవారి రేణుక ఎల్లమ్మ దగ్గరుండి మల్లన్న దేవుడి వివాహం అయితే జరిపిస్తుంది. సో అంగరంగ వైభవంగా ఈ బండారితోటైతే మల్లన్న దేవుడు పెళ్ళైతే చేసుకుంటాడు. సో ఇది బండారి స్టోరీ. ఒక తమ్ముడు అడిగిండు, ఆ తమ్ముడు కోసం అయితే చెప్పిన. సో ఇక్కడైతే మనం మంచిగా పూతగంధం పూసి బొట్లు అయితే పెడుతున్నాం. తెల్ల పిండి, పసుపు, కుంకుమ బొట్లతో అయితే ఆసనాన్ని మంచిగా ముస్తాబు చేస్తున్నాం మల్లన్న దేవుని కోసం అయితే. ఇప్పుడు మన కొంతమంది ఏం చేస్తారంటే ఈ పసుపు రాసుడు ఏంది అని ట్రెండింగ్గా ఎల్లో పెయింట్ అయితే ఎత్తారనమాట. ఎల్లో పెయింట్ వేసి మన గడపలకు కదా ఎట్లా ఎల్లో పెయింట్ వేసి బొట్లు పెడుతున్నామో అట్లా తౌతుకు కూడా ఎల్లో పెయింట్ వేసి తెల్ల బొట్లు, కుంకుమ బొట్లు అంటే కలర్ బొట్లు పెడతారు. అది చాలా తప్పండి. ఆయన కథ అంతా విని ఆయన బండారు కోసం ఎంత కష్టపడ్డాడో విన్నాక కూడా మళ్ళా మనం ఈ తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఆయన తెచ్చుకుందే కళ్యాణానికి ఆ బండారుతోటి చేసుకుంటారని మంకుపట్టుతోటి ఆ బండారు తెచ్చుకున్నాడు. ఆయన అంత ఇష్టపడి తెచ్చుకున్న బండారుని వేయకుండా మనం పెయింట్ వేసుడు అయితే మస్తు తప్పు. అదైతే ఆ దేవుడికి అస్సలు నచ్చది. సో నేను చూసిన 2-3 చూసిన, అందుకే నాకు చెప్పాలనిపించింది. ఇక్కడ మన ఆసనానికి అయితే బొట్లు పెట్టుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో దేవుళ్ళని ఉదిచ్చుడు అయితే అయిపోయింది అనమాట. అంటే మనకు తౌతు ఉదిచ్చుడే పెద్ద పని. తౌతు ఉదిచ్చిందంటే ఇంకా సగం పని అయిపోయినట్టే. ఇక్కడ పుదిచ్చుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక గద్దె అయితే ఉదిద్దాం మనం. సో ఇక్కడ చూసిర్రా, ఇక్కడ పైన తడిగుడ్డతో అయితే ఫస్ట్ తుడిసి మనం మంచిగా పసుపుతోటైతే ఈ గద్దెనైతే అలంకరించాలన్నమాట. నేను ఇందాక చెప్పిన కదా పూతగంధం అని. ఇక చూడండి, పూతగంధం అయితే వేసి నీట్గా మంచిగా నిండారుగా పసుపు అయితే ఇట్లా రాసుకోవాలన్నమాట. సో గద్దెను ఉదిస్తున్నాం. అంతకుముందు చిన్నీళ్ళు ఉన్నప్పుడు అంటే గుడిసి ఉన్నప్పుడు కింద మట్టి గద్దె పైన కూడా ఇట్లా పసుపు నీళ్లు చల్లి ముగ్గులు అయితే వేసేటోళ్ళం అన్నమాట. సో ఇక్కడ ముగ్గులు ఎట్లా వేస్తామంటే ఇట్లా పొడుగు గీతలు వేస్తాం అన్నమాట. సో మల్లన్న దేవునికి నిలువు గీతలు వేస్తారు. గద్దెకు కానీ బోనాలకు కానీ మనం ఎక్కడైనా కూడా మల్లన్న దేవునికి నిలువు కర్రలనే వేస్తామన్నమాట. మా సైడ్ అయితే కర్రలు అంటారు. కర్రలు అంటే ఏంటిదో అని మళ్ళీ అనుకోకుర్రి, కర్రలు అంటే గీతలు అంతే. సో ఇక్కడ చూసారు కదా, పసుపు తెల్లవండి గీతలు అయితే వేసిన ఇక్కడ నేను. అండ్ గద్దెనైతే మంచిగా ఎంత అందంగా పుదించుకోవాలన్నమాట. అండ్ కుంకుమ బొట్లతోటి కూడా పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, గద్దెనైతే ఉదిస్తున్నాం మనం. ఇక ఈ రకంగా పసుపు, కుంకుమ, తెల్లపిండితోనైతే గద్దెనైతే మనం ఉదించుకోవాలి. ఇంకా గద్దె అయితే రెడీ అయిపోయింది. మనకు ఆసనం ఉదిచ్చినాం, గద్దె ఉదిచ్చినాం. ఇక్కడనైతే మా అమ్మ దేవుళ్ళని అడుగుతుంది. మల్లన్న దేవుని ప్రతిమ, అమ్మవారి ప్రతిమ అండ్ మారేడుగాయలు వీటిని అయితే ఫస్ట్ గంగ నీళ్ళతోటి అయితే కడుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే గొర్రెపాలు ఉంటాయి కదా,
సో మల్లన్న దేవుడు గొర్రె కాస్తాడు, గొర్రె అంటే ఇష్టం ఆయనకు, గొర్రెల్లోనే ఉంటాడు కాబట్టి ఆయనకు గొర్రె పాలతోటి అయితే అభిషేకం చేయాలి. ఇట్లా అభిషేకం చేసిన తర్వాత బండారు అయితే నిండారుగా జల్లాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా జల్లితే అంత బాగా ఇష్టం అన్నమాట మల్లన్న దేవునికి, అందుకే ఎంత నిండారుగా జల్లుతారు మొత్తం. సో ప్రతిమ అనేది మొత్తం బండారుతోటి నిండి ఉంటుంది అనమాట, అంత నిండుగా బండారు అయితే జల్లుతారు. చూడండి ఇక్కడ బండారుతోటి ఆ దేవుణ్ణి అయితే మనం అలంకరించినాం. ఇంకా మారేడుకాయలు కూడా మొత్తం పసుపు చల్లాలన్నమాట మీద, ఇట్లా అభిషేకం లెక్క చేయాలి. చూడండి ఇక్కడ మారేడుకాయలు కూడా మొత్తం పసుపుతోటి చల్లింది మా అమ్మ. అన్నీ ప్రతి ఒక్కటి పసుపు బండారుతోటి నిండిపోయి ఉండాలన్నమాట. సో అంత ఎక్కువ పసుపు వేస్తే అంత ఇష్టం మల్లన్న దేవునికి. ఇక్కడ దేవుని పటాలు కూడా అన్నీ నీట్గా కడిగి బొట్లయితే పెట్టేసింది. మల్లన్న దేవుని బోనాలు కూడా వండేసినాం ఆల్రెడీ. అయితే మల్లన్న బోనాలు ఎట్లా వండుతాం, ఏ పద్ధతిలో వండుతాం అనేది మన ఛానల్లో ఆల్రెడీ మల్లన్న బోనాలు అనే నేమ్ తోటి అయితే ఉంది వీడియో, చూడండి. నేను కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. సో తప్పకుండా చూడండి. మల్లన్నకి ఏ రకంగా బోనం వండుతామో, ఏమేం పద్ధతుల్లో చేస్తారో అనేది అయితే అందులో ఫుల్ డీటెయిల్గా ఉంది, ఆ వీడియో అయితే చూడండి. సో ఇక్కడనైతే ఇంకా అది చూపించలేదన్నమాట, ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కాబట్టి మల్లన్న బోనాలు అయితే చూపించలేదు. ఇక్కడ దీపాద్రి కుడుక, ఇదైతే మనం మైసా చేస్తాం కదా, సో ఆ కుడుకనైతే పుదిస్తుంది మా అమ్మ. తర్వాత ఇంకోటి ఏం చేసినామంటే, ఇప్పుడు చింతకాయల సీజన్ కదా, సో ఈ సంక్రాంతి ముందు చింతకాయలు దొరుకుతాయి కాబట్టి దేవుడికి పచ్చి చింతకాయల చారు అయితే చేస్తారు. చూడండి ఇక్కడ పచ్చి చింతకాయలు ఉడకబెట్టిన దీన్ని అయితే పిసికి పచ్చిమిర్చి వేసి అయితే చారు చేస్తారు. సో అది చేసినాం దేవుడి కోసం. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే 5 రకాల కూరగాయలు కలిపి ఇట్లా దేవుడి కోసం కూర అయితే వండుతారు అనమాట. అందులో ఏమెయ్యరు, అల్లము ఇది ఏమెయ్యరు అనమాట, ఓన్లీ పసుపు ఉప్పేసి ఉడకబెడతారు ఈ కూరగాయలని. ఇందులో వంకాయ, కాకరకాయ, టమాటా, పచ్చిమిర్చి అండ్ గుమ్మడికాయ అయితే వేస్తుంది. చూడండి ఇది దేవుడి కోసం వండే కూర అన్నమాట. సో ఇట్లనైతే వండుతారు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఉంది ఇప్పటి మల్లన్న బోనాలకు అని చెప్పిన కదా మనం ఫస్ట్లో స్టార్టింగ్లో, అదైతే ఇదన్నమాట. సో దానికోసం అయితే మేము ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నాము. సో బోనము, మనం ఇందాక వండిన కర్రీ, పువ్వులు, కుంకుమ, పసుపు, తెల్లవండి, కొబ్బరికాయలు, నూనె, ఉల్లిగడ్డ అండ్ అగరబస్తులు అన్నీ అయితే ఇట్లా పుదించుకున్నాం. చూడండి ఆ పూతగంధంతో డబ్బనైతే పుదించుకొని ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం మనం. ఇప్పుడైతే మనం ఒక ప్లేస్ కోతామన్నమాట ఇవన్నీ పట్టుకొని. ఇక్కడ చూడండి మా అమ్మ స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ టైము 4 అవుతుందన్నమాట. ఇప్పుడు బయలుదేరితేనే మనం మళ్ళీ చీకటి కాకముందుకే ఇంటికి రాగలుగుతాము. ఈ సాంప్రదాయం మాత్రం ఓన్లీ యాదవులకే ఉంటుందండి, యాదవులు మాత్రమే చేసే సాంప్రదాయం ఇది. సో యాదవ్స్ అంతా కలిసిపోతారు, అందుకే బోనం అందరు కలిసి ఒకటే రోజు చేస్తారనమాట, అందరు కలిసి పోవడానికి. సో ఒక్కరొక్కరు పోయి చేసుకునేది కాదనమాట, అందరు యాదవులు కలిసే పోతారు. ఇక్కడ మా అమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాను నేను మీకు ఎక్కువ సస్పెండ్ పెట్టకుండా తొందరలోనే చెప్తాలేండి. మా అమ్మ అయితే బయలుదేరిపోయింది, మనమైతే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మా అమ్మ పిన్ని అయితే పోతారు, ఇక మనం కూడా పోదాం. సో మీకైతే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట, మనం పోయే ప్లేస్ కానీ ఎక్కడికి అనేది చాలా బాగుంటుంది వ్యూ అయితే. తప్పకుండా మిస్ కాకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో మనం వెళ్తున్నాం, వెళ్ళే దారిలోనైతే ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది చూసారా, ఇదే మా స్కూల్ అండి. చూడండి ఎట్లుందో, ఇది మా స్కూల్ అనమాట. సో స్కూల్ అయితే చెరువుకు దగ్గరగా ఉంటుంది, అండ్ చెరువు కూడా మాకు మా ఇంట్లో దగ్గరనే ఉంటుంది. చూడండి ఇది మా స్కూలు, ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా ప్రైమరీ స్కూల్ అనమాట. అటు లోపలికి చెట్ల మధ్యలోకి అటు సైడ్ వెళ్తే అది మా హై స్కూలు. సో మేము చదువుకున్న స్కూల్ అన్నమాట ఇదైతే. సో చాలా చూడండి ఎట్లుందో, సో మేము చదువుకున్న స్కూల్ చూడంగానే నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. అటు సైడ్ ఉంది, లోపలికి ఉంటుంది, అదైతే హై స్కూలు. అండ్ మేము బతుకమ్మలు కూడా ఇక్కడనే ఆడతామన్నమాట మొత్తం మా ఊరులంతా. సో ఇటు సైడ్ అయితే చెరువు ఉంటుంది. స్కూల్కు చెరువుకు మధ్య చిన్న రోడ్డు మాత్రమే ఉంటుంది. వర్షాకాలం అయితే ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు మొత్తం. అందరు బొత్తలు నా బొత్త అయితే పడుతుందవ్వ, నేను పొంగేసుకుంటాను. వేసుకో మంచిగా తినసుమన్నది అన్ని పోయినాయి అట అక్కడికి. ఎక్కడికి పోయినాయట మీ చిన్నమ్మ చెప్తాంది. ఎవరు తీసారంటే నీ బిడ్డ తీసిందని చెప్పిన. మీ మార్గాల ఆట కాదు పైన చిన్నమ్మాయి అత్తమ్మాయి.
ఇదైతే మా ఊరు చెరువు అండి. సో చెప్తాను కదా, చెరువు అయితే స్కూల్ దగ్గరనే ఉంటుంది అండ్ మా ఇంట్లోకి అయితే దగ్గర ఉంటుంది. సో మనైతే చెరువు కట్ట మీకు నడిచిపోతున్నాం ఇప్పుడు. ఇదైతే మా ఊరి చెరువు, చాలా పెద్ద చెరువు అండి. సో మా ఊళ్ళో 2-3 చెరువులు ఉన్నాయి. ఇదైతే చాలా పెద్దది. ఇది మత్తడి అనమాట. ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి నీళ్ళు అయితే వస్తాయి చూడండి. అవో నీళ్ళు వస్తుంది. ఇది చెరువు మత్తడి. సో ఇట్ల ద్వారా, ఈ మత్తడి ద్వారా నీళ్ళు కాలువ ద్వారా పొలాలకైతే పోతాయి అన్నమాట. సో ఇదైతే చెరువు, చాలా పెద్ద చెరువు మా చెరువు అయితే. చెప్పాను కదా చాలా దూరం అయితే పోవాలని. మన చెరువు కట్ట మీకెళ్ళి అయితే నడిచిపోతున్నాం. ఇక్కడికి వెళ్ళి చూస్తే మా స్కూల్ అయితే కనిపిస్తుంది చూడండి. దాదాపు కిలోమీటర్ దాకా వచ్చినాం, ఇంకా పోవాలి లోపలికి. సో కట్ట దాటి పోవాలన్నమాట. ఇది చూడండి, కట్ట కింద పొలాలు అయితే ఎట్లున్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది కదా. సో మేమైతే పోతా ఉన్నాము కట్ట మీకెళ్ళి నడిచి. కట్ట కింద పొలాలు అయితే చూడండి ఇట్లుంది. ఇంకా గ్రీనరీగా నాట్లు వేసిన తర్వాత మాత్రం చాలా బాగుంటాయి. కట్ట పైన నుంచి మనం చూస్తే మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. నేను వీడియో తీస్తుంటే మంకీ వచ్చింది, నాకైతే చాలా భయం అయింది. ఇక పోతా ఉన్నాం మేమైతే. చూడండి చెరువు ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు కిలోమీటర్ నుంచి మనం నడుస్తూనే ఉన్నాం. కిలోమీటర్ అంతసేపు ఉన్నది. సో ఇంకా పెద్దగా ఉంటుంది అన్నమాట అటు సైడు. ఇక్కడ చూడండి, ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, తామర పువ్వు అయితే మూసుకుపోయింది. సో పొద్దున మళ్ళీ తెరుస్తుంది అనమాట. ఇటు సైడ్ లేవు తామర పూలు, ఇంకా ముందుకైతే ఇంకా చాలా ఉంటాయి. సో మేము వాటిని అల్లి పూలు అని కూడా అంటాము. ఇట్లా చెరువులనే ఉంటాయి అన్నమాట. ఇక మనమైతే జాగిపోతాము. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి అల్లి పూలు అయితే. మనమైతే మన ప్లేస్కి అయితే చేరుకున్నామండి. సో ఎక్కడికి వచ్చినాం ఏమంటే కట్ట మీదకి వచ్చినాం అనమాట. చెరువు కట్ట మీద తంగేడు చెట్లు ఉంటాయి కదా, ఆ తంగేడు చెట్టు దగ్గరికి అయితే వెతుక్కుంటా వచ్చారు. తంగేడు చెట్టు కింద అయితే మన పూజ అయితే చేస్తారన్నమాట. అసలు ఈ పూజ ఇక్కడ ఎందుకు చేస్తారంటే, దీన్ని ఏమంటారంటే రాజులకు పెట్టుడు అంటారనమాట. సో రాజులు అంటే ఎవరంటే యాదవ రాజులు. వెనుకటి కాలాన మొదటి యాదవ రాజులు ఉన్నారు కదా. సో ఆ యాదవ రాజుల నుంచి మాకైతే ఈ ఆచారం ఉందన్నమాట. యాదవులు ఖచ్చితంగా సంక్రాంతి బోనాలప్పుడు రాజుల బోనం సపరేట్ వండుతారు. ఇందాక బోనాలు అని చెప్పిన కదా. సో మల్లన్న బోనాలతో పాటు రాజుల బోనం అని సపరేట్ ఇంకో బోనం వండుతారు అనమాట. అందులో కూడా పరమాన్నమే వండుతారు, అంటే బెల్లన్నం వండుతారు. ఆ బెల్లన్నం ఓన్లీ రాజులకు పెట్టడానికే తీసుకొస్తారనమాట. ఇట్లా కట్టకచ్చి అయితే పెడతారు. చూడండి, ఇక్కడ తంగేడు చెట్టు కింద నీట్గా వేసి నీళ్లు జల్లుకుంటా పెండేసి అయితే అలుకుతారు. చూడండి, ఇక్కడ పెండేసి అలికి నీట్గా సాపి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే ఆ పూజ అయితే చేయాలి తంగేడు చెట్టు కింద. ఈ పూజ అయితే ఓన్లీ యాదవులకే ఉంటుందట, వేరే ఏ కులం వారికి ఉండదంట. అది చెప్తున్నారు మా అమ్మలు. ఇది చూడండి, తంగేడు చెట్టు పువ్వు పూసింది. ఆ చెట్టు కిందనే మనమైతే ఇక్కడ పూజ అయితే చేస్తున్నాము. మా వాళ్ళు అయితే మొత్తం సాపి చేసిర్రు చెట్టు కింద. ఇంకేం చేస్తారో చూద్దాం. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళు అయితే నీట్గా ఏరుకొని కడిగైతే పక్కన పెట్టుకున్నారు. వీటిని అయితే రాళ్ళు అనద్దట, వీటిని లింగాలు అనాలన్నట. సో నేను రాళ్ళు అంటే రాళ్ళు అనొద్దు అని అంటున్నారు. ఇక్కడ చూడండి, సేమ్ మనం ఇందాక చెప్పినగా పూతగంధం పిండి పసుపు వేసి పూతగంధం అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ నేను ఇదివరకే వనభోజనాలు వీడియోలో చెప్పిన కదా, మా వాళ్ళు ఎక్కడికి పోయినా అందరు కలిసే చేస్తారు పూజ, ఒక్కరొక్కరు సపరేట్గా చేయరని. ఇక్కడ చూడండి, అందరు కలిసి అందరి పసుపు అందరి తెల్లబిండి వేసి అయితే పూతగంధం కలిపిరు. అందరు కలిసి తలో పని చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అత్తమ్మ అయితే పసుపుతోటి లింగాలను పుదిచ్చి బొట్లు అయితే పెడుతుంది. పసుపు కుంకుమ తెల్లబిండితోటి ఆ రాళ్ళను అయితే పుదిచ్చి బొట్లు పెడతారు. అండ్ ఇంకా పైన అక్కనైతే మా అమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ పసుపు అదే ఇందాక చెప్పినాక పూతగంధం కలిపిన నీళ్ళు అయితే చల్లుతారన్నమాట. ఇట్లా మొత్తం చెట్టు కింద అలికినట్టు చేస్తున్నారు. మొత్తం పసుపు బండారి పడేటట్టు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు. రింగాలను ఇక్కడ ఉదిస్తున్నారు, అక్కడేమో చెట్టు దగ్గర పూజకు వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇట్లుంటుంది బటను, దాన్ని ఇట్లా నొక్కాలి కింద.
నాటి కాదు పోషమ్మ కాడి కూడా వచ్చినాయట. పోషమ్మ కాడి ఫస్ట్ వచ్చినాయి, నాటువి నిన్న పెట్టిన. తొలికింది చారు దొరికింది. బొట్టు వచ్చింది అజ్జి చేయరా దొరికాడా మంట పెట్టుకు బొట్టు వచ్చింది. నేను పెట్టిన అయ్యో మరి అన్న ఉంటాయి. అమ్మాయి అంటుకుంటది ఇగో చాలా అవలాల చూడు. ఇంకా కిందికి పోయి కింది దాకా పోయి అందరికి పట్టద్దా 9 మంది మనం కలప చేస్తే ఎంత మంచిగా ఇంత మంచిగా కనబడుతుందా? నీళ్ళు చల్లితే కాదురా వెళ్ళిపోయి ఉంటాను. ఇక్కడ కనిపిస్తుందా, నేను ఇందాక చెప్పిన కదా మల్లన్న దేవునికి ఎప్పుడైనా నిలువు గీతలు వేస్తారని. ఇక్కడ చూడండి పసుపు తెల్లవెండితోటి గీతలు అయితే వేస్తారు ఆ చెట్టు మొదట్లో. ఎందుకంటే మల్లన్న దేవునికి ఖచ్చితంగా నిలువు కర్రలే వేస్తారు. ఇట్లా చూడండి ఇక్కడ వేస్తున్నారు. సో ఇక్కడ ఈ అమ్మలు అయితే లింగాలను ఉదిస్తున్నారు, అక్కడ ఆ అమ్మలు అయితే అది వేస్తున్నారు అనమాట. చూడు అమ్మ, ఇటు చూడు మరి నువ్వు గట్ట ఎత్తుకుతున్నావు. ఏ సూపర్ పడ్డావు. ఇందాక మనం బుదించుకున్నాం కదా ఆ లింగాలను అయితే అక్కడ ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ స్టోరీ ఏంటో నేను చెప్పలేదు కదా. ఎందుకు ఈ పూజ యాదవులు మాత్రమే చేసుకుంటారంటే, మొదటి యాదవ రాజులు అంటే పెద్దిరాజు ఉండేటోడంట. పెద్దిరాజు తమ్ముడు పోలురాజు. పోలురాజు భార్య శ్రీదేవి. 7 సంవత్సరాల శ్రీదేవి చిన్న పాప ఇంటి బయట ఆడుకుంటా ఉన్నదంట. ఈ పోలురాజేమో ఆవులను తోలుకొని అడవికి వెళ్తాడట. పెద్దిరాజుకు సంతానం ఉండదట. అప్పుడు సంతానం కోసం శివుణ్ణి వేడుకుంటాడట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే శివయ్య పెద్దిరాజుకు ఓడి కడతా అంటే ఫలమిస్తా, సంతాన ఫలమిస్తా అని తీసుకొని వస్తాడట. అప్పుడు శివుడికి పెద్దిరాజు యొక్క 3 పాపాలు ఎదురైతాయట. సో పెద్దిరాజుకు 3 పాపాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫలం అతనికి ఇయ్యలేక ఇంటి బయట ఆడుకుంటున్న శ్రీదేవి 7 సంవత్సరాల శ్రీదేవి చిన్న పాపాయికి ఓడిగట్టి పోతాడట. అప్పుడు శివయ్య ఫలం వలన శ్రీదేవికి అయితే కొడుకు పుడతాడట. అప్పుడు పెద్దిరాజు శ్రీదేవిని, నా తమ్ముడు ఆవుల మందం తోలుకొని అడవికి పోయినప్పుడు నీకెట్లా కొడుకు పుడతాడని అనుమానించి ఆమెను చిత్రహింసలు పెడతాడట. ఆమెకు అప్పుడు లేనిపోని అంటే పాతివ్రత్యాన్ని నెరవేర్చుకోవడానికి నిజాయితీని నిరూపించుకోవడానికి ఎన్నో శిక్షలు వేసేటోడట ఆయన ఆమెకు. సో అందులో ఒకటి ఏంటంటే ఇట్లా 100 లింగాలకు నువ్వు సల్లగురిగిల పాశం అండి పెట్టాలి అని చెప్తాడట. సల్లగురిగి అంటే ఎంత ఉంటుందండి, అరచేతిలో పట్టే అంత ఉంటుంది గురిగి. ఆ గురిగిలనైతే మనం పాశం అండి 100 లింగాలకు పెట్టాలి. కానీ ఎంత పెట్టిన లింగాలు అంటే ఏంటంటే దేవుళ్ళు అనమాట. అప్పుడు భోజనానికి వస్తారు కదా, ఆ దేవుళ్ళకు పెట్టాలి. వాళ్ళు అడిగిన కొద్ది పెట్టాలి, కానీ ఆ గురిగిలు అన్నం అయిపోద్దు. వాళ్ళందరికీ అడిగినంత పెట్టంగా కూడా అందులింత మిగిలాలి. అప్పుడే నువ్వు నిజాయితీ పరురాలివి, నువ్వు స్వచ్ఛంగానే కొడుకును అన్నవన్నీ నమ్ముతా అని పెద్దిరాజామకు శిక్ష వేస్తాడట. అప్పుడు ఆమె అసలు అక్కడ కనిపిస్తుంది చూడు గురిగి, అగో అంతటి గురిగిలా పాశం అండి 100 లింగాలకు ఆవుల మందల మధ్యలో ఇట్లా తంగేడు చెట్టు కింద కూర్చోబెట్టి పెడుతుందట. ఆమె అంతమందికి 100 లింగాలకు పెట్టినా కూడా ఆ గురిగిలా ఇంకా పాశం మిగిలే ఉంటుందట. అట్లా ఆమె నిజాయితీని అయితే నిరూపించుకుంటుందట శ్రీదేవి. సిరియాల గౌరి అంటారు. సో అట్లా ఆమె నిరూపించుకున్నది కాబట్టి అప్పటి నుంచి యాదవులంతా ఇట్లా రాజులకు పెట్టాలని అయితే అంటారు. అంటే 100 లింగాలకైతే సిరియాల గౌరి పెట్టింది కాబట్టి ఆ యాదవుల రాజులకు ఇట్లా పెట్టాలని అయితే ఆనతున్నదన్నమాట యాదవులకు. ఇక్కడ చూడండి పూజ చేసిర్రు, చెట్టుకు కంకణం కట్టిర్రు, వస్త్రం వేసిర్రు, పూలు కట్టిర్రు, బొట్లు పెట్టిర్రు, అంత అయిపోయింది. దీపాలు ముట్టించారు. ఇక్కడ పళ్ళు కూడా పెడుతున్నారు. ఇంటికాడ రాజుల కోసం స్పెషల్గా బోనం వండుతారని చెప్పిన కదా, ఆ బోనం అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పళ్ళు అయితే పెట్టాలి. ఇట్లా పళ్ళు పెట్టి అంత పూజ అయితే చేస్తున్నారు. సో రాజులకైతే ఇట్లా పెడతారన్నమాట. ఇదైతే ఆచారం మా సైడ్. ఏం పని ఇంటికాడ చేసినట్టు నేనా మరి నా పని తీరలేదన్న వాళ్ళు ఇంటికాడ చేసినట్టు చెప్తాను. అన్ని అన్ని
ఇంకా లింగాలని అడుగు చిప్ప కడిగి ఆయన కట్టినమ్మా లేస్తారా ఆయన ఉంటారా ఇంటికాడు ఉన్నట్టు అది ఎవడు కాదా అవి ఒక తెల్ల మంచి ఇగో దీపం పెట్టద్దా ఇగో దీపం పెట్టు పళ్ళు పెడతావా ఏంటి రాజులారా బాంచను తొందర అత్త రావాలి మామకు మరి ఆ మామకు జాబద్దు గీబద్దు గాని అత్తే రావన్న ఏ మంచి అత్త ఉండే ఏడున్నది కోడలు మా కోడలు పట్టిన ఇలా నీళ్ళు నేను కట్టిద్దే అత్త వచ్చినాక నీళ్ళే చేస్తాం అత్త ఇక పట్టుకొని గంప పట్టుకొని ఇగో ఇక గంప ఎత్తుకొని ఉరికొస్తుందట ఇక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే కదా ఇగో ఇంకో 2 ఏళ్ళు అయితే మీరు రిటైర్ అయిపోయినట్టే యూట్యూబ్ దీపం ముట్టించి పడి పెడతాను రాజుల గురికి అది రాజుల గురిగా ఇది రాజుల గురికి సంవత్సరానికి ఒకసారి పెడతాం ఇట్లా కొత్త చిరపాత ఆ గురిగిల్నే వండిరా ఈ గురిగిల్నే వండినాం వండి పట్టుకొని ఎత్తుకొని వచ్చినాం కూరగాయలు ఇవ్వనాయి మరి ఇంటికాడ తంగేడు చెట్టుకే పెట్టచ్చుగా ఇంత దూరం కట్టకు రావాల్సిన పని ఏంది మరి ఇల్లు తంగేడు చెట్టు ఎవరి ఇంటి ముందట ఆలే పెట్టుకుంటే బాధ ఉంటుందా కాదు మరి ఇద్దరం కూడా ఒక ఆడ కూర్చుంటే ఓడి చెప్పవు కదా అట్లా మంచిగానే మా పద్ధతి ఇది నువ్వు వస్తావా మా దగ్గరికి అత్త చిన్న నువ్వు జరగవా మీరు కట్టేస్తే మేము కట్ట కింద ఉన్నాం పైరు పేసి దింపాలి గట్లగా చూపి ఇట్లా చూపి చేయబట్టి ఇట్లా అది పద్ధతి మామూలు ఎప్పుడు తీసుకుంటారా మీరు అది పలన్న పెట్టుకోవద్దు అదే గట్టా మీరు చూడు పడతా సరే మీరు చూడు మా పిన్ని తిడితే మళ్ళీ ఏం తీసావా నువ్వు వీడియో చెప్తారు మీ చిన్నవ్వ మీ చెయ్య మీ తమ్ముడు పోజమ్మకాడికి పోయి కోని పట్టుకొని తీయరు కదా అని మంచిగా ఉంటది ఇట్లా పడతలేదుగా నువ్వు ఎవరి దేవుని మొక్కుతాను ఒక సుక్క ఎత్తి అయిపోయా చాలు అన్ని దేవుల మొక్కుతా తప్పే ఉన్నాయి అందరు దేవుల మొక్కాలి అన్ని దేవుడు దీపాలు ముట్టించిర్రు పళ్ళు పెట్టిర్రు కొబ్బరికాయలు కొట్టిర్రు దేవుడికైతే ఆరగించిర్రు అనమాట ఆరగించి మైసచ్చి పొగలు అయితే వేసిర్రు చూడుర్రు ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇంటికైతే బయలుదేరుతున్నాము అయితే ఇక్కడ కనిపిస్తే మనం ముట్టించినాం కదా దీపాలను ఆ దీపాలను అయితే ఒక 5 సార్లు చూస్తూ మొక్కాలంట మళ్ళీ సంవత్సరం దాకా చల్లగుతే మళ్ళీ సంవత్సరానికి బోనం చేసి మీకు సమర్పించుకుంటాం తండ్రి రాజులారా అని మొక్క అయితే ఇక మా వాళ్ళు అయితే బయలుదేరడానికి సిద్ధమైపోయారు ఏ సూపర్ వస్తారు
ముసలోళ్ళకి ఎక్కట్లేదు. ఇట్లనైతే మా వాళ్ళు అయితే రాజులకు పెడతారులా. సో ప్రతి సంక్రాంతికి ఇట్లనే జరుగుతుంది. సంక్రాంతి రోజు బోనాలు చేసిన తర్వాత సాయంత్రం టైంలో ఇట్లా రాజులకు అయితే బోనాలు పెట్టడానికి వస్తారు. ఇట్లా చూడండి. సో ఇందాక వచ్చిన వాళ్ళు కొద్దిగా వెనకై వచ్చిర్రు, మేము కొద్దిగా ముందే వెళ్ళినాం అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ అట్లనే పూజ చేసుకొని వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మా అమ్మమ్మ వాళ్ళే పెట్టిర్రు. సో వాళ్ళైతే మాకంటే ముందు వచ్చారనమాట. ముందు వచ్చి మేము వచ్చేసరికి వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కట్ట మీదనే ఒక తంగేడు చెట్టు ఉంటే ఆ చెట్టు కిందనే అయితే రాజులకైతే భోజనం పెట్టి వాళ్ళైతే పూజ చేసి వెళ్ళిపోయారు. ఇట్లా సంవత్సరానికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా రాజులకైతే భోజనం పెడతారండి. అది కట్టకు కుడి సైడ్ ఉన్న తంగేడు చెట్టు కింద మాత్రమే పెడతారు. ఎడమ సైడ్కు అస్సలే పెట్టొద్దంట, కుడి సైడ్ మాత్రమే పెట్టాలంట. ఇట్లా యాదవులకు వెనకటి నుంచి ఇట్లా ఆనతైతే ఉన్నదంట. మా నానమ్మలు అమ్మమ్మలు అందరు చేసిరంట. ఇది ఇట్లా వంశపారంపర్యంగా వస్తూనే ఉన్నది. రేపటి రోజున ఇంకా వచ్చే కోడలు కూడా ఇట్లనే చేయాలి. ఇదైతే పద్ధతి యాదవులది. మా రాజులకు పెట్టుడైతే ఈ సంవత్సరం ఇట్లయితే గడిచింది. ఇంకా ఇక్కడికి వెళ్ళి అయితే బయలుదేరిపోయినాము. మళ్ళీ సంవత్సరానికి ఆ దేవుడు చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం అనుకుంటా మా వాళ్ళు కట్టపోడుగుతా మొక్కుకుంటూనే వచ్చిర్రు. సో ఆల్మోస్ట్ టైం అయితే 5:30 దగ్గర దాకా వచ్చింది. వెనకాల నుంచి మనకు గొర్రెల మందలు, బర్రెల మందలు, ఆవుల మందలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా సో ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అనమాట ఆవుల మందలు. వెనకాలైతే గొర్రెల మంద వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ టైం అయితే 6:15 అయితే అవుతుంది. ఇక స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మనం పోషవ తల్లి దగ్గరికి అయితే పోయినాం అనమాట. సో రాజులకు పెట్టి రాగా పోషవ దగ్గర మళ్ళీ బళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే వస్తారు. సో ఎప్పుడు వచ్చినా రాజులకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామ దేవతకైతే ఇట్లా మొక్కులు పెట్టుకుని వస్తారు. ఇక్కడ పోషమ్మ కన్నా అయితే ప్రదక్షిణ చేస్తారు మా వాళ్ళు. పోషవ తల్లికి అయితే పూజ చేసుకొని బయలుదేరిపోయారు. ఇంకా సో మేము వచ్చే టైంకి అయితే కరెంటు పోయింది. సో టార్చ్ లైట్ పట్టుకొని పూజ చేయాల్సి వచ్చింది. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయినాం. ఇంటికైతే వచ్చినాం అన్నమాట. ఇంటికి వచ్చి మల్లన్న దేవుడికి ఇంకా పళ్ళు పెట్టలేదు. మనం రాజులో పెట్టిన తర్వాతనే మల్లన్న దేవుడికి అయితే పళ్ళు పెడతాము. ఇక్కడ బోనాలన్నీ సిద్ధం చేసుకొని పోయినాము. ఇప్పుడైతే పళ్ళు పెట్టి దేవుడికైతే కొబ్బరికాయ పెట్టి ఒక్క పొద్దు అయితే ఇడవాలి. పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా. ఇక్కడ పళ్ళు అయితే పెట్టినాము. ఈ ఒకరికొకరు కొబ్బరికాయలు అయితే కొట్టి స్వామి తీర్థం తీసుకొని ఒక్క పొద్దు అయితే ఏడ్చినాం అనమాట. అప్పటికే టైం అయితే 7 అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఆకలి అంటారు. ఇంకా పిల్లలకు పెట్టేసి మేము కూడా ఒక్క పొద్దు అయితే ఏడ్చినాం. మా పద్ధతులు ఆచారాలన్నీ ఒక బ్లాగ్ రూపంలో మీ ముందైతే ఉంచాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా? మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. మీరు నాకు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ అన్నమాట లైక్ అనేది. సో మీ లైక్స్ వల్లనే నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి. అందుకే లైక్ అయితే చేయండి అందరూ. ఓకే, అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.